మల్కాజ్గిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన 8 నెలల శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 3 గంటల్లోనే ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక బృందాల వేగవంతమైన దర్యాప్తుతో చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బోడుప్పల్లోని ఎన్ఐఎన్ కాలనీలో నివాసముంటున్న కొత్త శివరాం దంపతుల 8 నెలల కుమారుడు వైష్ణవ్ రుద్రాంశ్ను అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న నల్ల దుర్గా భవాని బుధవారం మధ్యాహ్నం ఎత్తుకెళ్లింది. చిన్నారిని కిందకు తీసుకెళ్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి ఆమె అనంతరం ఆటోల కర్మన్ ఘాట్లోని తన ఇంటికి వెళ్లిపోయింది. శిశువు కనిపించకపోవడంతో తండ్రి కొత్త శివరాం వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం, ఆటో ప్రయాణ మార్గాన్ని గుర్తించడం, సాక్షులను విచారించడం, సమీప పోలీస్ స్టేషన్లతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఈ క్రమంలో కేవలం 3 గంటల్లోనే కర్మన్ఘాట్ ప్రాంతంలో చిన్నారిని గుర్తించి సురక్షితంగా రక్షించారు. పోలీసుల విచారణలో నిందితురాలు దుర్గా భవాని వ్యక్తిగత విషాదం వెలుగులోకి వచ్చింది. 2022లో వివాహం చేసుకున్న ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్లో జన్మించిన శిశువు 2 రోజులకే మృతి చెందినట్లు గుర్తించారు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యుల నుంచి దాచిపెట్టి తమకు బిడ్డ ఉందని నమ్మించేందుకు ఒక చిన్నారిని అపహరించాలని ముందుగానే పథకం వేసి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం శిశువును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, మేడిపల్లి ఏసీపీ, ఉప్పల్ డీసీపీ ఆధ్వర్యంలో పనిచేసిన ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డి, ఎస్ఐలు శ్రీను, నర్సింగ్, నవీన్, శ్రీకాంత్, శ్రీనివాసరాజు ప్రత్యేక బృందాలను మల్కాజ్గిరి డీసీపీ అభినందించి రివార్డులు అందించారు. మా పేర్ల పైన వాళ్ళు వాళ్ళ పేరు రావాలి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ జోన్లో మేడిపల్లి డివిజన్లో ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సారాంశం ఏంటంటే, ఒక 8 నెలల వయసున్న బాబు, ఈ బాబు పేరు వైష్ణవ్ రుద్రాంశ్. ఇతన్ని వాళ్ళ ఇంట్లో, వీళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఎవరైతే మెయిడ్గా, వాచ్ ఉమెన్గా పనిచేస్తుందో ఆ మహిళనే అపహరించుకొని పోయిందని చెప్పేసి ఆ డయల్ 100 కాల్ సమాచారం. ఆ సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన మా ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మా సిపి గారి నోటీసులు పెట్టి ఈ విషయాన్ని సిపి గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్, ఇంద్లిబన్ బస్ స్టేషన్ అండ్ మిగతా ప్రాంతాలు, ఎల్బీ నగర్ ఏరియా, అదేవిధంగా సూర్యాపేట ఏసీపీ మేడిపల్లి గారు సూర్యాపేట డిఎస్పీతోనూ, దేవరకొండ డిఎస్పీతోనూ మాకున్న సాంకేతిక ఆధారాల మేరకు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి, దేవరకొండలో అయితే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఉన్నారో, ఎవరైతే తీసుకెళ్ళిన మహిళ ఉన్నారో ఆ మహిళ యొక్క భర్త వాళ్ళ తల్లి, ఆవిడ దగ్గరికి కూడా వితిన్ 1 అవర్, ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 1 అవర్లో దేవరకొండ నుంచి ఒక కానిస్టేబుల్ వెళ్ళి మఫ్టీలో ఆ మదర్ తోటి మాట్లాడి వాళ్ళ లేటెస్ట్ అడ్రస్ కర్మన్ ఘాట్లో ఉంటున్నారని తీసుకొని మళ్ళీ వితిన్ 2 అవర్స్లో కర్మన్ ఘాట్కు రీచ్ అయ్యి మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేసినారు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత వితిన్ 3 అవర్స్ ఆ బాబు ఎవరైతే వైష్ణవ్ రుద్రాంశ్ ఉన్నాడో ఆ బాబుని వితిన్ 3 అవర్స్లో ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీమ్ ఇమీడియట్గా ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ లేడీ ఉన్నారో నల్లా దుర్గా భవాని ఈవిడ పేరు. ఈవిడ యాక్చువల్గా 2019లో ఆవిడ మొదటి భర్త చనిపోయినాడు. తర్వాత నాగరాజు అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈవిడికి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈవిడికి డెలివరీ అయ్యి బాబు పుట్టి చనిపోయినాడు 2 రోజుల తర్వాత. అయితే భర్తకు మాత్రం బాబు ఉన్నాడు అని నమ్మిస్తూ వచ్చింది. భర్త నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఆ బాబుని ఎలాగైనా చూపించాలి అని ఒత్తిడి చేయడంతో దీనికి ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళింట్లో వాచ్మెన్గా చేరి ఆ బాబుతో ఆడుకుంటున్నట్టుగా చూసి 10 రోజుల నుంచి ఇవాళ మధ్యాహ్నం ఆ తల్లి ఎవరైతే స్పందన బాబు తల్లి వంట చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్ళి బాబుని నేను ఆడిస్తా అని చెప్పేసి కిందికి తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఆటో బుక్ చేసుకొని కర్మన్ ఘాట్ ఏరియాకి వెళ్ళి అక్కడ భర్తతో పాటు ఉంది.
ఇమ్మీడియట్గా సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ 6 టీమ్స్ ఏర్పాటు చేసి మన ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ దేర్ టీమ్ చాలా హెల్ప్ చేశారు. నా సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా ఫ్యామిలీ రిలేటివ్స్ పోలీస్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇక్కడ పోలీస్ వాళ్ళకి చెప్పాను. ఒక 30 మెంబర్స్ ఒకటేసారి వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు పోలీస్ సార్ వాళ్ళు. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నా బాబు నాకు అప్పచెప్పినందుకు చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. వితిన్ 2-3 అవర్స్లోనే నా బాబు నాకు అప్పచెప్పారు. అసలు నేను దొరుకుతాను అని కూడా అనుకోలేదు. అసలు వాళ్ళే దేవుళ్ళ రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జలంధర్ సార్, సిపిఐ మేడం, ఎస్పీ సార్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్